ధర్మస్థలం మాస్ బరియల్ కేసులో అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇప్పటికే 13 డేస్ నుండి పోలీసులు మరియు సిట్ టీమ్ కంప్లైనెంట్ ఐడెంటిఫై చేసిన 13 స్పాట్స్ లో డిగో ఆపరేషన్స్ చేశారు. అన్నింట్లోకి సైట్ 6 దగ్గర 15 బోన్ ఫ్రాగ్మెంట్స్ అండ్ ఒక పాన్ కార్డ్ దొరికాయి. సైట్ 11 దగ్గర కంప్లైనెంట్ చూపించిన స్పాట్ కి ఒక 80 మీటర్స్ దూరంలో ఒక రిబ్ బోన్, ఒక చీర అండ్ స్లిప్పర్స్ దొరికాయి. అందుకని ఈ ప్లేస్ ని పోలీసులు ఫుల్ గా సీల్ చేశారు. అలాగే సైట్ 13 దగ్గర 18 ఫీట్ దాకా తవ్వినా కానీ ఏం దొరకలేదు. కంప్లైనెంట్ ఈ స్పాట్ ని స్ట్రెస్ చేయడం వల్ల ఇక్కడ 2 టైమ్స్ డిగింగ్ ఆపరేషన్ చేశారు, అయినా ఏం లభించలేదు. ఇప్పటిదాకా దొరికిన అన్ని ఆధారాలను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రెష్ గా డ్రోన్ మౌంటెడ్ జీపీఆర్ వాడుతూ కాన్యాడి అనే ప్రాంతంలో ఫ్రెష్ గా ఐడెంటిఫై చేసిన స్పాట్స్ లో డిగ్గింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. అడిషనల్ గా ఒక ఇంటర్వ్యూలో ఆ కంప్లైనెంట్ చెప్పిన మరికొన్ని విషయాలు. స్పాట్ 13 లో తానే స్వయంగా 70 to 80 బాడీస్ బరీ చేశానని, వాటిల్లో ఎక్కువ మంది విమెన్ అండ్ చిల్డ్రన్ అని, 22 ఇయర్స్ పైగా అవడంతో ఈ స్పాట్స్ లోని బాడీస్ కంప్లీట్ గా డీకే అయ్యి సాయిల్ ఎరోషన్స్ జరగడం వల్ల ఇక్కడ ఏం దొరకపోయి ఉండొచ్చు. కొన్ని బాడీస్ ని ఫారెస్ట్ ఏరియాలో కాకుండా రోడ్ సైడే బరీ చేశానని కూడా చెప్పారు. అలాగే ఈ బరీస్ చేయమని అతనికి ఏ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేవి కావని, ఓన్లీ టెంపుల్ అథారిటీస్ నుంచే వచ్చేవని ఆయన చెప్పారు. మూమెంట్ లో ఒక 3 days బ్యాక్ ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పోలీసులు అన్ని రకాల సర్చ్ ఆపరేషన్స్ చేసినా ఆ అమ్మాయి ఇంకా కనిపించలేదు. టెంపుల్ అథారిటీస్ కూడా ఫుల్ గా కోఆపరేట్ చేసి సీసీటీవీ ఫుటేజెస్ వాళ్ళకి ఇచ్చినట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ కేసు డివియేట్ అవ్వకుండా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలని నేషన్ వైడ్ పీపుల్ హోప్ తో ఉన్నారు. పొలిటికల్ గా ఈ మాస్ బరియల్ కేసుని 2 నేషనల్ పార్టీస్ ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే కానీ అసలు విషయాలు ప్రూవ్ అవ్వవు. ఇది ఇప్పటి వరకు ఈ కేసు యాక్చువల్ సిచ్యుయేషన్. ఈ కేసు ఫుల్ స్టోరీ కోసం ఛానల్ విజిట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.